ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. పక్కకి తిరిగిన నా మొహంకి గాలి ఊదలేక నా చెవితమ్మ మీదుగా చిన్నగా గాలుతాడు. అది కాస్త యూ టర్న్ వైట్ టర్న్ తీసుకొని మెడ మీద పాకి ఏదో తెలియని మైకం కమ్మేసినట్టుంది. నా మొహాన్ని విరాట్కి కనబడేలా చేసింది. నేను చెప్పననుకున్నాడో లేదా రీజన్ తెలుసుకున్నాడో నాకైతే తెలియదు, కానీ పెళ్లి టాపిక్ వదిలేశాడు. ఏవో కబుర్లు చెప్తున్నాడు. నేను అన్నీ విన్నట్టు ఉంది, కానీ ఏమీ వినకుండా ఉన్నా. నా మైండ్ మొత్తం ఏదో ధ్యాసలో ఉంది. అతని చేతులు మాత్రం నా బాడీ మీద అంతకంతకు వేగం అందుకుంటున్నాయి. ఆ చేష్టలకి ఊపిరాడక చచ్చిపోతానేమో అనిపించింది. ప్లీజ్ వదులు, ఒక్కో అక్షరం కూడబలుక్కొని చెప్పాను. వదలనని లేదు అంటూ ముక్కుతో నా చంప మీద రాస్తూ గిరిగింతలు రేపుతున్నాడు. అంతలా విరాట్ భోజనం చేద్దురా అని మా అమ్మ పిలుపు వినిపించింది. వదిలేస్తాడనుకున్నా. అమ్మయ్య, అమ్మ పిలిచింది, ఇప్పుడు ఖచ్చితంగా వదిలేస్తాడు అని నేను అనుకుంటున్నాను. కానీ తలకిందులు చేస్తూ ఆంటీ వసుకి ఏదో డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 10 మినిట్స్ అన్నాడు. మా అమ్మ పాపం ఏ నెట్వర్క్స్లోనూ ఎలక్ట్రానిక్ డివైసెస్లోనూ డౌట్ ఏమో అనుకొని ఆ తర్వాత పిలిచలేదు. వదులు అని కాస్త కోపంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాను విరాట్ని. మొన్న అడిగావు కదా ఒక దాని గురించి డౌట్, అది ఎక్స్ప్లెయిన్ చేయమంటావు అంటూ సాగదీస్తూ అడుగుతుంటే ఫస్ట్లో అర్థం కాకపోయినా తర్వాత నేను అడిగిన పిచ్చి డౌట్ గుర్తొచ్చి వద్దులే అని చెప్పాను. పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని విరాట్ అంటుంటే కోపంగా అతడి వైపు చూసి బెడ్ దిగిపోయాను. కానీ నాకు అవకాశం ఇవ్వకుండా పడుకుని ఉండగానే గట్టిగా హత్తుకొని వదిలి వెళ్ళమన్నట్టు వదిలేశాడు. ఏదో ఉడుం పట్టు నుండి ఒక్కు పిడికిల నుండి తప్పించుకున్న ఇసుక రేణువుల్లాగా అయిపోయింది నా పరిస్థితి. ఎక్కడెక్కడో పట్టేశాయి. దేవుడా, అరగంటకి నా పరిస్థితి ఇలా ఉంటే లైఫ్ లాంగ్ నేను అని పైకి చూసుకుంటున్న వేళ ఆలోచిస్తున్నా అన్నా నేను చెప్పుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి పరిగెత్తాను. ఆఫ్టర్ సమ్ టైం మా ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి అందరూ కిందనే కూర్చున్నాము. అమ్మ వడ్డిస్తుంటే హాయిగా తింటూ ఉన్నాడు మా విరాట్ బాబు. డాడీ మాత్రం చికెన్ వేసుకోకుండా ఓన్లీ రసంతో సరిపెట్టుకున్నాడు. మా సునీత మాత్రం అల్లుడికి భర్తకి కూతురికి ప్రత్యక్ష పూజ చేసుకుంటూ సేవలను అందించుకుంటుంది. అమ్మ గురించి అలా అనకూడదు, అమ్మ కనిపించే దైవం అని అంటారు. కానీ మా మమ్మీ నాకు ఫ్రెండ్, నేను అలాగే అంటానబ్బా. మా ముగ్గురికి సునీత వడ్డిస్తా అంటే నేనైతే ఫుల్గా లాగించేశానబ్బా. మొన్నటి నుంచి మా మమ్మీ ఫుడ్ టేస్ట్ ఇవ్వకుండా కడుపు బాగా లోపలికి అంటుకుపోయింది. అది పైకి వచ్చే వరకు తినేశానన్నమాట. ఇక వెళ్ళిపోతాడనుకుంటూ ఉంటే కానీ మా సునీత ఉంది కదా నాకు ఎనిమి. విరాట్ తిన్న వెంటనే డ్రైవింగ్ ఎందుకు, కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రంగా వెళ్దాంలే అని మా సునీత క్యూట్గా అడగగానే సరే అత్త అనేసి మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళిపోయాడు. నాకు ఏడుపొక్కటే తక్కువ. వర్క్ ఉందని నన్ను కూడా పట్టించుకోకుండా పోతాడు కదా. ఈసారి మాత్రం ఎందుకు ఆయన గారు పక్కనుంటే నా మైండ్ ఎక్కడికి పోతుందో నాకే తెలియడం లేదు అని అనుకుంటున్న వేళ ఒక గ్లాస్ నా చేతికిచ్చి విరాట్కివ్వు అనింది మా సునీత. ఒకసారి ఆ గ్లాస్ చూసి ఏం మాట్లాడుతున్నావుమా, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాను. మేబీ నా ఆలోచనలు గెస్ చేసిందేమో. మా అమ్మ మాడు మీద ఒక్కటిచ్చి అవి పాలు కాదు మజ్జిగ. విరాట్ పెరుగన్నం తినలేదు, పోయి మజ్జిగన్న ఇవ్వు, కడుపులో చల్లగా ఉంటుంది అని చెప్పింది. అవును కదా అనుకుంటూ మెల్లిగా పెళ్లి నడకలు నత్త నడకలు కలిపి కొత్త నడక సృష్టించి అలా వెళ్తూ నా రూమ్లోకి నేనే భయంగా మజ్జిగ గ్లాస్తో అడుగు పెట్టాను. నా నడక చూసి నత్త నడక కూడా ఉరేసుకుంటుందేమో అనిపించింది. మెల్లిగా రూమ్ దగ్గరికి వెళ్ళాను. డోర్ దగ్గరగా క్లోజ్ చేసి ఉన్నాయి. బహుశా లోపల గడియ పెట్టలేదేమో. ఒక చేతితో మజ్జిగ గ్లాస్ పట్టుకొని ఇంకో చేతితో డోర్ని కొంచెంగా ఓపెన్ చేశాను. నా చిట్టి కళ్ళతో ఒకసారి రూమ్ అంతా చూడలేదు, కానీ బెడ్ మీద మాత్రం చూశాను. అక్కడే ఉంటాడేమో విరాట్ అని. కానీ బెడ్ మీద కనిపించలేదు. ఇంకొంచెం తొంగి చూసేసరికి విండో దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. డిస్టర్బ్ చేస్తే తిడతాడేమో. అలాగని ఇప్పుడు నేను ఎల్కేజీ స్టూడెంట్ లాగా మే కమిన్ సార్ అని పర్మిషన్ అడగాల? పండు, ఇది నీ రూమ్. నీ రూమ్లోకి అతడు వచ్చాడు, కానీ అతగాడి రూమ్లోకి నువ్వు వెళ్ళలేదు. కాబట్టి ధైర్యంగా వెళ్ళిపో అని నా అంతరాత్మ చెప్పేసరికి లోపలికి వెళ్ళాను. మన పట్టీలు అసలే రీసౌండ్ వస్తాయి కాబట్టి నేను పిలవనవసరం లేకుండానే
నా పట్టిల శబ్దానికి ఇటువైపు తిరిగాడు విరాట్. నేను యాక్చువల్లీ రూమ్ డోర్స్ క్లోజ్ చేయలేదు, కానీ ఎందుకో అవి క్లోజ్ అయిపోయాయి. మరి ఈ పరిణామం ఎలా జరిగిందో నాకు తెలియదబ్బా. నా వైపు వస్తూ ఇన్సెట్ చేసిన షర్ట్ని బయటికి లాగేసి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. ఏంటి రెడీ అయిపోయావు? డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసేనా అని విరాట్ అడుగుతుంటే ఆ మాటల్లో అల్లరికి, వాయిస్లో చిలిపితనానికి ఒక నిమిషం బెండవక తప్పలేదు. నాకు తెలియకుండానే బుగ్గలు చెర్రి పనులైపోయాయి అని నేను అనుకుంటున్నాను. అంటే అద్దంలో చూసుకోలేదు కదా. అప్పుడు కోపంగా విరాట్ వంక చూశాను. అంతేనా అంటూ కళ్ళెగిరేశాడు. ఈసారి ఇంకా కోపంగా గుడ్లూరిమి చూశాను, కానీ నా ముఖంలో కోపం కనబడట్లేదేమో. ఇంకా ఆ కళ్ళతోనే నవ్వుతూనే ఉన్నాడు. పాలు నా కోసమేనా అని అతడు కూడా అన్నాడు. పప్పులో కాలేశాడు. కాదు చికెన్లో కాలేశాడేమో. ఇవి పాలు కాదయ్యా, మజ్జిగ అని ఒక చేత్తో గ్లాస్ ముందుకు పెట్టి ఇంకో చెయ్యి నడుం మీద పెట్టుకొని పోజిస్తూ మరీ చెప్పాను. ఏదే ఒకటిలే, సేమ్ కలరే కదా, పాలైతే ఏంటి మజ్జిగ అయితే ఏంటి, ఇద్దరం షేర్ చేసుకుందాం అని విరాట్ అనగానే కొట్టేసేదానిలాగా విరాట్ వంక నా కళ్ళు తిప్పాను. నేను తిప్పినంతలో మళ్ళీ నన్ను ఒళ్ళోకి లాక్కొని తన థైస్ మీద కూర్చోబెట్టుకున్నాడు. తను సగం మజ్జిగ తాగి మిగతా సగం నా నోట్లో బలవంతంగా పోసేశాడు. మనకు బాగా గట్టి పెరుగు వేసుకొని అన్నం తినడం ఇష్టం, కానీ ఇలా మజ్జిగ తాగడం చాలా రేర్. అయినా సరే నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా గొంతులో పోసేశాడు రాక్షసుడు. గ్లాస్ పక్కనెట్టేసి నా చుట్టూ చేతులు బిగించి పట్టుకొని నా భుజం మీద తల వాల్చాడు విరాట్. ఇంకెక్కడుంటాం, ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకుంటామో అంత వీక్ అయిపోతా కదా. నేను అందులో ప్రేమించిన వాడా, ఇంకెక్కడ ఏడ్చి చేస్తుంది నాకు రోషం పౌరుషం. నా భుజం మీద తల పెట్టుకున్న విరాట్ వైపు పూర్తిగా తిరిగేసి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి మెల్లగా నిమురుతున్నాను. నా చుట్టూ తన చేతుల్ని ఇంకాస్త టైట్ చేసి పట్టుకున్నాడు. ఏదో తెలియని ప్రశాంతత, ఈ ఫీలింగ్ కూడా బాలే ఉంది. అతని మొహం ఇంకాస్త కిందికి జరిగిపోతుంటే నేను గట్టిగా తలని పట్టేసుకుని కోపంగా చూశాను విరాట్ వైపు. చిలిపిగా కన్ను కొట్టి మళ్ళీ నా మెడవంపులో మొహం దాచుకున్నాడు. తెలియని తన్మయత్వానికి లోనయ్యాను నేను. రిలాక్సింగ్గా కళ్ళు మూసుకున్నాడు విరాట్. మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలా, నిద్రపోతే మళ్ళీ ఆన్సర్ చెప్పడేమో అని విరాట్ అని పిలిచాను. హా అన్నాడు తప్ప తలపైకెత్తలేదు. నిజంగానే నేను మీ పార్ట్నరా అని అడిగాను. నిన్నటి జరిగిన వ్యవహారం గుర్తుకు వచ్చి, అవును, కాబోయే లైఫ్ పార్ట్నర్, ఇప్పుడైనా లవ్ పార్ట్నర్, పాస్ట్లో ఉన్న ఫ్రెండ్ పార్ట్నర్ నువ్వే కదా అన్నాడు కోపంగా తన వైపు చూసి. ఈ పార్ట్నర్స్ కాదు, నీ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పాను నేను క్లియర్గా చేస్తూ. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి యు ఆర్ మై బిజినెస్ పార్ట్నర్ అన్నాడు. ఈసారి కూడా అదో రకమైన షాక్ తగిలింది నాకు. నేను అలా ఆలోచిస్తూ ఉంటే అంతలో నీకు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎంత టైం కావాలి? నీకు ఉన్నట్టుండి వినిపించిన విరాట్ వాయిస్కి బిక్కమొహం వేసుకొని చూశాను విరాట్ వైపు. తెలిసిపోయిందా అన్నట్టు ఐబ్రోస్ రైజ్ చేసి నా వైపు చూస్తూ, టెల్ మీ, నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత టైం కావాలి నీకు అని వాయిస్ కూల్గా ఉన్నా అందులోని బేస్ మాత్రం బీభత్సంగా ఉంది. అంటే బీటెక్ అయిపోయేలోపు సాల్వ్ చేసేస్తాను విరాట్ అని చెప్పాను నన్ను కొట్టేవాడిలాగా చూస్తూ. అంత సినిమా లేదు. నవ్ యు ఆర్ గోయింగ్ టు సెకండ్ ఇయర్. జస్ట్ ఈ సెమ్ మాత్రమే నీకు టైం ఇస్తాను. ఆ తర్వాత నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా అంటూ కళ్ళెగిరేసి నడుముని ప్రెస్ చేసి వదిలేశాడు బీస్ట్. అయోమయపు ముఖం పెట్టుకుని విరాట్ని అలా చూస్తూ ఎలా తెలిసిపోతాయి ఇలా అనుకుంటూ బ్రెయిన్ని తెగ అరగదీస్తున్నాను నేను. చెప్పు, నువ్వు సాల్వ్ చేసుకోగలవా లేకుంటే నన్ను ఇన్వాల్వ్ అవ్వమంటావా అని కూల్గా హాట్ మూడ్లో ఉన్నా నాకు కాబోయే హబ్బీ కాస్త కోపంగా మారిపోయాడు. అమ్మో, విరాట్ ఎంటర్ అయితే సీన్ ఎలా ఉంటుంది అనుకోగానే నాకు చుక్కలు కనపడి, వద్దు, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అని విరాట్ని పట్టుకొని తెగ ఊపేస్తాను. ఆర్ యూ షూర్ అని మరోసారి అడిగాడు విరాట్. ఎస్, డెఫినెట్లీ, ప్లీజ్ సెమిస్టర్ వరకు నాకు కొంచెం టైం ఇవ్వు అని చాలా రిక్వెస్ట్ చేశాను. ఆ క్రమంలోనే విరాట్ బుగ్గలు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడించి ఒప్పించాను నేను. కానీ లాస్ట్కి ఆ మహానుభావుడిచ్చిన ట్విస్ట్ ఏందో తెలుసా?
మీకు చెప్పనా, ఈ పాటికి నా గురించి తెలిసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉండాలి. ఏంటంటే అది నా వైపు ఎగాదిగా చూస్తూ అయితే ప్రాబ్లం ఉందని ఒప్పుకున్నావు అన్నాడు. అంతే, బొమ్మలా నీలుక్కుపోయాను నేను. నా బతుకు రివర్స్ డ్రామా ప్లే చేసి ఏదో ప్రాబ్లం ఉందని నేనే చెప్పేలాగా చేశాడా పండు. ఇంత తిక్క దాని వెంటే నువ్వు ఏదైతే చెప్పకూడదో అనుకున్నావో అదే నీతోనే డైరెక్ట్గా చెప్పించేశాడు రాక్షసుడు అనుకుంటూ ఉన్నాను. అయోమయంగా బెదిరి చూపులు చూశాను విరాట్ వైపు. సో ఫైనల్లీ నీకు ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయడానికి నీకు టైం కావాలి. అందుకే ఇప్పుడు నాతో మ్యారేజ్ వద్దంటున్నావు. మ్యారేజ్నే వద్దంటున్నావంటే అది ఎంత బిగ్ ప్రాబ్లమో అర్థమవుతుంది అంటూ విరాట్ కళ్ళెగిరేసేసరికి మొత్తం తెలిసిపోయిందా? అలా ఎలా చెప్పేస్తావు నువ్వు? నా నుండి ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా? నువ్వు నా వెనకాల ఒక సీక్రెట్ అబ్జర్వ్ చేస్తున్నాడేమో, నా గురించి ఎంత థింక్ చేస్తున్నావని నేను అనుకున్నా అంటూ కాస్త కోపంగా కాస్త తిక్కగా అడిగాను విరాట్ని. నీ వెనకల ఇన్ఫార్మన్ పెట్టి నిన్ను డే టు డే అబ్జర్వ్ చేసి అంత సీన్ ఇక్కడ లేదు. ఇంకా నీ బ్రెయిన్ గురించి నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి ఊరికే ఇన్ఫార్మన్కి డబ్బులు దండగా అనేశాడు నన్ను పక్కకు తీసేస్తూ. అంటే నేనంత చులకనగా కనపడుతున్నానా నీకు? నా బ్రెయిన్ని 100 years తర్వాత కూడా నా బ్రెయిన్ తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టేసి ది గ్రేట్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అని బిరుదిచ్చి పిల్లలందరికీ చూపించవచ్చు నేను చనిపోయిన తర్వాత అని నేను చెప్తున్నంతలో చేత్తో కొట్టేశాడు నా మూతి మీద. పెదవులు మాత్రం మంటెత్తుకున్నాయి. అంతగా చురుగ్గా కొట్టాలా బయటికి అనలేను కాబట్టి లోపలే అనుకుంటూ గుర్రుగా విరాట్ వంక చూస్తే మెంటల్, ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు నోటితో వాగుతూనే ఉంటావా? కాస్త నోటికి కొంచెం రెస్ట్ ఇవ్వు, నోరు తగ్గించి బ్రెయిన్ పెంచు అని ముద్దుగా కఠినంగా కసిరేసి నన్ను తన గుండెల మీదకి తెచ్చుకున్నాడు. ఇన్ని చేసిన తర్వాత మనకెక్కడ బ్రెయిన్ పనిచేస్తుంది? గుండె చప్పుడు లాలిపాటలాగా వినిపిస్తూ ఉంటే మా విరాట్ బంగారం మీద పడుకుని అలాగే కళ్ళు మూసుకున్నా అనుకున్నా కానీ నా బాడీని ఎవరో వ్యక్తి అవతల వేస్తా అన్నట్టు వినిపిస్తుంది. అలా ఉన్నా కూడా నేను పట్టుకున్న పిల్లో లాంటి సాఫ్ట్ ప్లస్ రాక్ పదార్థాన్ని వదలాలని లేదు. ఇంకా నిద్ర వస్తూనే ఉంది. అందుకే ఇలాగే పట్టుకుని నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఏందో నిద్రలో మాత్రం టైం గిరగిరా తిరిగేసినట్టు ఉంటుంది. ఎగ్జామ్ హాల్స్లో క్లాసెస్ చెప్పే టైం మాత్రం క్షణం ఒక యుగంలాగా అనిపిస్తుంది. కళ్ళు ఇలా మూసుకున్నానో లేదో అలా నా మొహం మీద నీళ్లు పడ్డాయి. వర్షం వర్షం అనుకుంటూ నేను కళ్ళు తెరవగానే వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని కోపంగా నా వైపే చూస్తూ కనిపించాడు విరాట్. అప్పుడే తెల్లారిందా? ఇప్పుడు బ్రష్ చేసి స్నానం చేయాలి అని కదిలిస్తూ కళ్ళు నలుపుకుంటూ పైకి లేచాను నేను. నీకు మెంటల్ కాదే, ఖచ్చితంగా ఎర్రి. చిన్నప్పుడు వెర్రి వేపకాయను ఏ పిచ్చికాయనో తిని ఉంటావు, అందుకే డెఫినెట్లీ ఇలా అయిపోయింది అని చెబుతూ టపీ టపీమని నా బుర్ర మీద 2 మోటికాయలు వేశాడు విరాట్. ఇప్పుడు నేనేం చేశానో నన్ను అంటున్నావు? పొద్దున్నే అయింది, ఫ్రెష్ అవ్వాలి అని చెప్పడం తప్ప అంటుంటే తన తల కొట్టుకోవడం మానేసి నా బొగ్గ మీద కొట్టి సాయంత్రం అయింది, పొద్దున కాదు, నిద్రపోతే మొత్తం మర్చిపోతావా అని అంటూ మిర్రర్లో చూసుకొని షర్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాడు విరాట్. కరెక్ట్గా నరం మీద దెబ్బ పడిందేమో, బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ అయ్యి టైం ఏంటి అనేది గుర్తొచ్చి ఇప్పుడు విరాట్ వెళ్ళిపోతాడని అనుకోగానే ఎందుకో నా మనసు డల్ అయిపోయింది. అద్దంలో చూసుకుంటున్న విరాట్ని వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాను. దొంగ మొహముడు నేను ఎంతలా ఫీల్ అవుతా అంటే విజిలేసుకుంటూ మరి తల దువ్వుకుంటున్నాడు. పలకవే అని నేను అంటుంటే నన్ను ఉడికించడానికేమో ఇంకా గట్టిగా విజిలేసేసరికి నాకు మండి నడుం పిండేశా. రాక్షసి అంటూ కాలర్ సెట్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ గోర్లు తన బాడీకి అదిమిపెట్టి అప్పుడే వెళ్ళిపోతున్నావా, ఇంకాసేపు ఉండొచ్చు కదా అంటూ చాలా చిన్నగా అడిగాను. దానికి ఆన్సర్గా ఎందుకు అన్నట్టు విజిల్ రూపంలోనే అడిగాడు. నేను చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నాకు అది అర్థమైపోయింది. నేను నీతో పాటే ఉండిపోతా, నాకు ఇలాగే బాగుంది అంటూ కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ నేను చెప్తే పెళ్ళొద్దు అన్నావు కదా, మరి ఎలా ఉంటావు నాతో అని అడిగాడు. తను కూడా ఇటువైపు తిరిగి నన్ను గట్టిగా హత్తుకుంటూ తలెత్తి తన మొహంలోకి కళ్ళు పెట్టి చూశాను క్యూట్గా. పండు బ్రెయిన్ మ్యూజియంలో పెడతామో, ఇంతకీ మీ పండుకి నా విరాట్కి సెట్ అయిందా లేదా?
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.